గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క నటుడిగా తన కర్తవ్యం నిర్వర్తిస్తూనే మరో పక్క తండ్రిగా కూడా తన డ్యూటీస్ని చేస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్తో వైజాగ్లోనే ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో వైజాగ్లో ఒక పక్క సముద్రం, మరో పక్క మెగా ఫ్యాన్స్ సంద్రం కనిపిస్తూ వచ్చింది. కుప్పలు తెప్పలుగా గుంపులు గుంపులుగా జనం ఉంటే ఇసుక వేస్తే కింద రాలనంత జనం ఉన్నారని చెబుతూ ఉంటాం. కానీ దీనికి బదులుగా ఇప్పటి నుంచి బీచ్లో ఉన్న జనం కనిపించనంత అని చెబుతామేమో. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చూసేందుకు వైజాగ్ ఆర్కే బీచ్కు ఆ రేంజ్లో జనం వచ్చారు కాబట్టి. ఎస్, గేమ్ చేంజర్ నయా షెడ్యూల్లో భాగంగా వైజాగ్ వచ్చిన చెర్రీ అండ్ టీం అక్కడ వైజాగ్ బీచ్లోనే వేసిన బహిరంగ సభ సెట్టులో షూటింగ్కు వచ్చారు. అయితే ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ అందరూ కుప్పలు తెప్పలుగా ఆర్కే బీచ్కు వచ్చారు. బీచ్ని కనిపించకుండా కప్పడం అవుతుందా? కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కప్పేశారు. బీచ్నే అల్లకల్లోలం చేసేశారు. నేటితో అక్కడ షూటింగ్ పూర్తయింది. మళ్ళీ 21వ తారీఖు నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీన్ కారాతో కలిసి వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ క్లీన్ కారాతో పాటు చరణ్ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. ఈ వీడియో పోస్ట్ మెగా ఫ్యాన్స్ కు బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా రేపు మార్చి 20న బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే RC 16th పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవబోతుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ను పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ టైటిల్ పై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.